హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ మధ్యనే రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమా గురించి. ఈ సినిమా అయితే చాలా సూపర్గా ఉంది భయ్య. మీరు కూడా థియేటర్లో చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బాలీవుడ్ బెస్ట్ మూవీ అంటే స్త్రీ 2 అని చెప్పొచ్చు. సో సినిమాలో అయితే మీరు లాజిక్ అనేది ఎక్కడ వెతక్కండి, జస్ట్ మ్యాజిక్ అనేది చూడండి. ఎందుకంటే అట్లా చూస్తే కానీ ఈ సినిమా అనేది మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది, టైం పాస్ మేరే అవుతుంది. సో స్త్రీ 2 సినిమాకి వస్తే ఇక స్టోరీ పరంగా చూస్తే ఇది 2018లో రిలీజ్ అయిన స్త్రీ సినిమాకి సీక్వెల్ అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి మరి ఇతరులు నటించినారు. సినిమా స్టోరీలో వెళితే ఒక తలలేని రాక్షసుడు ఒక ఊర్లో ఉండే అమ్మాయిలను అంతా ఎత్తుకొని పోతుంటాడు. అమ్మాయిల్ని ఎత్తుకొని పోయి ఒక గుహలో బంధిస్తాడనమాట. బంధించి వాళ్ళని ఏం చేస్తాడనేది సినిమా అనమాట. ఇక్కడ వచ్చేసి రాక్షసుడిని చూపించే విధానం అయితే చాలా సూపర్గానే ఉంది. సో మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. ఒక రకంగా హారర్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు. సో మధ్య మధ్యలో మీకు హారర్ కూడా అనిపిస్తుంది, మధ్యలో ఇంకా కామెడీ కూడా ప్లస్ పాయింట్ అనమాట ఈ సినిమాకి. మెయిన్ ఏమంటే ఈ సినిమాలో మీరు లాజిక్ అనేది చూడకండి, మ్యాజిక్ చూడండి. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. సో 2.5 hours మీకు టైం పాస్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ మధ్య కాలంలో వచ్చిన హిందీ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే స్త్రీ 2 అని నేను చెప్తాను. సో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి ఈ మూవీకి. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఈ సినిమాని చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా స్త్రీ 2 సినిమాలో వస్తే స్టోరీ వస్తే, తలలేని రాక్షసుడు ఎందుకు అమ్మాయిలు తీసుకుని వెళ్ళి బంధిస్తాడు, మరి అతను ఏ రకంగా రాజ్ కుమార్ రావు అంతం చేస్తాడనేది సినిమా స్టోరీ. మరి ఆ రాజ్ కుమార్ రావుకి శ్రద్ధా కపూర్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనేది సినిమా స్టోరీ. సో చెప్పాలనుకుంటే చాలా బాగానే ఉంది సినిమా. సో మీరు కూడా ఒకసారి చూడండి. సో ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకునేది అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.